రేపటి ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. 150 పాయింట్ల వరకు పాజిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ మోస్ట్ ఆఫ్ ద డే ఓపెనింగ్ గెయిన్స్ ని రీటైన్ చేసుకోగలిగింది. 7 days ఫాల్ తర్వాత వచ్చిన ఈ అప్ మూవ్ షార్ట్ కవరింగ్ తో వచ్చిన బౌన్స్ బ్యాకా లేదంటే నిజంగానే బయ్యర్స్ మార్కెట్ లోకి తిరిగి వచ్చారనేది కన్ఫర్మేషన్ వస్తే కానీ తెలుస్తుంది. అయితే ఇప్పుడు మాత్రము 24,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. నిఫ్టీ చివరికి 153 పాయింట్లు లాప్పడి 24,237 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 628 పాయింట్లు లాప్పడి 77,537 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 256 పాయింట్లు లాప్పడి 57,495 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే ఓవరాల్ గా 23 సెక్టోరల్ ఇండిసెస్ లిస్ట్ అయి ఉంటే 21 సెక్టోరల్ ఇండిసెస్ ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అని, 2 సెక్టోరల్ ఇండిసెస్ మాత్రమే నెగిటివ్ గా క్లోజ్ అని. వాటిలో పిఎస్యు బ్యాంక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయితే నిఫ్టీ కెమికల్ సెక్టార్ ఈ రోజు 0.5% నెగిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 0.45% పాజిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ ఐటీ 0.8% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఓవరాల్ గా ఈ రోజు వచ్చిన రికవరీ అయితే ఆల్ రౌండ్ బయింగ్ ఎమర్జ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా 3,632 స్టాక్స్ ట్రేడ్ అయితే 2,108 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,405 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. ఇక నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో ఎఫ్ఐడిఏ యాక్టివిటీ చూడాలంటే ఎఫ్ఐస్ 408 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేస్తే డిఐస్ 3,974 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. ఓవరాల్ గా ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అనేది చాలా పాజిటివ్ గా ఉంది నిన్న ట్రేడింగ్ సెషన్ లో. ఇక రేపటి ట్రేడింగ్ కోసము నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి, సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే నిఫ్టీకి సపోర్ట్ 24,140, అది క్రాస్ చేసి కనుక డౌన్ సైడ్ మూవ్ అయితే 24,050 నుంచి 24,000 ఆ 50 పాయింట్ రేంజ్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 24,350, అది క్రాస్ చేస్తే 24,500 వరకు కూడా క్విక్ గా అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అదే బ్యాంక్ నిఫ్టీ పరంగా చూడాలంటే సపోర్ట్ 57,300, అది క్రాస్ చేసే డౌన్ సైడ్ మూవ్ అయితే 57,000 వరకు కూడా క్విక్ గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 57,750 నుంచి 57,800, ఆ 50 పాయింట్ రేంజ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీకి రేపు ఫ్రైడే సెషన్ వరకు. అదే సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సెన్సెక్స్ కి సపోర్ట్ 77,300, నిన్న అది రెసిస్టెన్స్ కింద మాట్లాడుకున్నాము. ఈ రోజు దానికంటే అబోవ్ లెవెల్లోనే క్లోజ్ అవుతూ వచ్చింది కాబట్టి 77,300 అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 77,800 నుంచి 78,000, ఆ 200 పాయింట్ రేంజ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది షార్ట్ వీడియో కాబట్టి ఇక్కడ లెవెల్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాము. డీటెయిల్డ్ అనాలిసిస్ విత్ బయాస్, సపోర్ట్ గానీ, రెసిస్టెన్స్ గానీ, బుల్ ట్రాప్ జోన్ ఎక్కడ ఉంటుంది, బేర్ ట్రాప్ జోన్ ఎక్కడ ఉంటుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనం ఫుల్ వీడియో చేస్తున్నాము. డైలీ ఈవినింగ్ 7 to 8 మధ్యలో మనం అప్లోడ్ చేస్తున్నాము ఈ ప్రిడిక్షన్ వీడియో. సో మీకు వీలైతే గనక మన ఛానల్లో ఆ వీడియోస్ ని అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.